హలో వ్యూవర్స్, నేను మీ దేశం ఎదురమైన లంకేష్ని మాట్లాడుతున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మనం చెప్పిన విధంగానే మే 6వ తారీఖు నుంచి వాతావరణంలో మార్పు అనేది కనిపిస్తుందని చెప్పడం జరిగింది. ఆ విధంగానే మే మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత కొనసాగిన మధ్యాహ్నం సమయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో వాతావరణంలో మార్పు అనేది కనిపించింది. మధ్యాహ్నం సమయం నుంచి వర్షాలు అనేవి మొదలయ్యాయి. ఎక్కడెక్కడ వర్షాలు నమోదయ్యాయో ఒకసారి వివరంగా ఈ వీడియోలో చూద్దాం. మధ్యాహ్న సమయంలో ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి పాడేరు, అల్లూరి సీతారామరాజు, గజపతి నగరం, అనకాపల్లి, శ్రీకాకుళం, టెక్కలి వివిధ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో వర్షాలు అనేవి నమోదయ్యాయి. అలాగే శ్రీశైలం, మార్కాపురం, గిద్దలూరు, వినిగండ్ల మండలం ఉరుములు మెరుపులతో వర్షాలు అనేవి నమోదయ్యాయి. కనిగిరి, దొనకొండ మధ్య భారీ వర్షాలు అనేవి నమోదవడం జరిగింది. ఈ వర్షాలు అనేవి భారీ ఉరుములు మెరుపులతో వర్షాలు అనేవి నమోదవడం జరిగింది. ప్రస్తుతం వర్షాలు రాజంపేట, బద్దెల్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉరుములు మెరుపులతో వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. ప్రస్తుతం కృష్ణా, గుంటూరు, బాపట్ల, విజయవాడ, మచిలీపట్నం, ఏలూరు, జగ్గేపేట పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం ఆకాశం మేఘావృతమై ఉంది. మరి కొద్ది గంటల్లో ఈ వర్షాలు అనేవి నేరుగా కృష్ణా, గుంటూరు, బాపట్లకు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో, ఈదురుగాలులతో నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని యూట్యూబ్ కమ్యూనిటీలో అందిస్తాను. పిడుగులు ఎక్కువగా నమోదవుతాయి. ప్రజలు కాస్త జాగ్రత్త అనేది వహించండి. ఈ వర్షాలు ఈ రోజు కంటే రేపు ఎక్కువగా నమోదవుతాయి. మే 7వ తారీఖు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఉంటుంది. మధ్యాహ్నం సమయం నుంచి యథావిధిగా వాతావరణం మారి సాయంకాలం రాత్రి సమయంలో ఈదురుగాలులతో భారీ ఉరుములు మెరుపులతో వర్షాలు అనేవి ఈ రోజు కంటే రేపు వర్షాలు ఎక్కువగా నమోదవుతాయి. కాస్త జాగ్రత్త అనేది వహించండి. ఎప్పటికప్పుడు ఈ వాతావరణ సమాచారాన్ని యూట్యూబ్ కమ్యూనిటీలో అందిస్తాను, చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.